మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి 10,79,00,000తో చేపట్టనున్న 30 పడకల ఆసుపత్రి భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్యులు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలను అందించే కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు ములుగు జిల్లా మల్లూరు దేవాలయంలోని హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో డోలు వాద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని ఇస్తూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవారికి ఇస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు నడుపుతున్న సంగతి మనకి తెలియదు కాదు. వైద్యం విషయంలో, విద్యా విషయంలో, మౌలిక వసతుల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా పేదవాళ్లకి, మధ్యతరగతి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంది. భవిష్యత్తులో కూడా అండగా ఉండబోతుంది.